నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో వ్యూహకర్త అంటే ఎన్నికల వ్యూహకర్త అనేటువంటి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. రాబోయేటువంటి ఎన్నికల రిజల్ట్స్ సంబంధించి ఆయన చాలా కామెంట్స్ చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితిలో వైసీపీ రాదు, ఇంతకుముందు 151 సీట్లు వస్తే అందులో సగానికి సగం కూడా రావు అని కామెంట్ చేశారు ఆయన. దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అంటే అనుకోనటువంటి సీట్లు మేము సాధిస్తామని చెప్పి ఐపాక్ టీంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. సో దానికి కౌంటర్గా కూడా ఇచ్చారు. ఒకరి మీద ఒకరు ఇలా కౌంటర్ వేసుకుంటూనే ఉన్నారు గెలుపుకి సంబంధించి. మరి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కౌంటర్లు ఎందుకు వేసుకుంటున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం. అంటే ఎన్నికల వ్యూహకర్త ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి గత కొన్ని నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాదు, ఖచ్చితంగా ఓడిపోతుందని కామెంట్ చేశారు. సో కామెంట్ చేస్తున్నారు చాలాసార్లు. ఆ సందర్భానుసారం ఆయన ఇదే అంశాన్ని పైకి లేవనెత్తుతూ ఉన్నారు. కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐపాక్తో ఒక టీం అరేంజ్మెంట్ చేసుకుని అందులో కేవలం ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేస్తూనే కామెంట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ అనుకున్న దానికంటే ఇంక ఎక్కువ సాధిస్తాము, అనుకోనటువంటి విధంగా సీట్లు వస్తాయని కామెంట్ చేశారు. దానికి కౌంటర్ ఇచ్చారు మళ్ళీ. అసలు ఎందుకు ఇలా ఒకరి మీద ఒకరు కౌంటర్ చేసుకుంటున్నారు? ఏమైనా లీక్ అయ్యాయా రిపోర్ట్స్ అనేటువంటివి? ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి ఉప్పు పులుసు తిన్న వ్యక్తి అమ్మా, చాలా పెద్ద ఎత్తున. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకు వ్యక్తిగత ద్వేషం ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆయన ఒకప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్ట్గానే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్లో ఒక రాజకీయ నాయకుడిగా పెరుగుతూ ఉన్న వ్యక్తి. తర్వాత ఇప్పుడు ఏవి కూడా ఆయన కొత్తగా అసైన్మెంట్స్ తీసుకోవట్లేదు గతంలో లాగా వ్యూహకర్తగా. తర్వాత ఎవరిని గెలిపిస్తానికి కంకణం కట్టుకోవట్లేదు, అందుకు ప్రయత్నించట్లేదు. ఆయన ఒక వాస్తవ పరిస్థితులు చెప్పడానికి వెనక్కి జంకే వ్యక్తి కూడా కాదు. అది ఎవరైనా కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యూహకర్తగా పనిచేసినప్పటికీ కూడా ఇవాళ వాస్తవ పరిస్థితిని భిన్నంగా చూపించాల్సిన అవసరం ఆయనకు లేదు. రాజకీయంగానూ లేదు, ఆర్థికంగానూ లేదు, సామాజికంగానూ లేదు, వ్యక్తిగతంగా కూడా లేదు. ఆయన కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతి కింద నీళ్లు తాగే వ్యక్తి కూడా కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన ఒక రకంగా ఎన్నికలకు సంబంధించిన అంచనాలకు సంబంధించినంత వరకు ఒక జగద్గురు లాంటి వ్యక్తిలాగా మనం అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా కిందసారి ఈయన గెలిపించడంలో చాలా కీలక పాత్ర కూడా వహించాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని కానీ, లేకపోతే లోపభూయిష్టంగా ఉంది కానీ, తర్వాత ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా నిలిచిపోద్దని కానీ, తర్వాత దివాళా కోరు ప్రభుత్వంగా మారిపోతుందని కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక ఆర్థికంగా ఒక విఫల రాష్ట్రంగా అవుతుందని కానీ, ఇవన్నీ కూడా మీరు ఇంతకుముందు మీ ఇంట్రోలో చెప్పినట్టు రకరకాల సందర్భాల్లో రకరకాల వేదికల మీద రకరకాల ప్రదేశాల్లో కూడా ఆయన వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. ఇదేమి కొత్త కాదు. తర్వాత ఎప్పుడు కూడా అన్ని ఫ్యాక్ట్స్ ఆయన ఒకసారి చెప్పాలి. ఏ సందర్భంలో ఏం చెప్పాలో, ఎక్కడ ఏం చెప్పాలో కూడా అదే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఓటర్లకు సంబంధించినంత వరకు వాళ్ళ అభిప్రాయాలని నిక్షిప్తం చేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో భద్రంగా స్ట్రాంగ్ రూముల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తామని సంకలు గుద్దుకున్నా, ఎవరు ఓడిపోతారని ఇంకొకళ్ళు డంకా బజాయించినా దానివల్ల జరిగే మార్పు ఒక్క ఓటు కూడా పెరగదు, తగ్గదు కూడా. అదైతే వాస్తవం. కాబట్టి ఈ టైంలో ఇలా కొట్టుకోవటం అనేది కూడా ఒక రకంగా గెలిచేవాడు కాన్ఫిడెంట్గా ఉంటాడు, నేను ఎట్టాకు గెలుస్తానని. గెలవని వ్యక్తి సపోజ్ నేను యుద్ధ రంగానికి వెళ్తున్నాను, యుద్ధం ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంది యుద్ధ భూమి, అక్కడికి వెళ్ళేరాక నేను డంకా బజాయించి నేనే గెలుస్తున్నానని చెప్పుకుంటే అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా. ఎందుకంటే నేను డంకా బజాయించి చెబుతున్నానే కానీ ఓడిపోయింది గెలిచింది ఇప్పుడు ఎవడో చెప్పలేడు. నేను వెళ్ళాలి, నా దగ్గర సరైన ఆయుధాలు ఉండాలి, నాకన్నా నేను అక్కడ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, నా శత్రువులను ఓడించాలి. ఒకవేళ నా శత్రువులు బలంగా ఉన్నారని తెలుసు, నాకన్నా ఆయుధ సంపత్తి అక్కడ ఎక్కువ ఉందని తెలుసు, నా బలం అక్కడ సాలదని తెలిసినప్పుడు కాసేపు నేను బజాయించుకోవటం వలన నాకు మానసిక ఆనందం తప్ప ఎవరికి వచ్చే నష్టం అయితే లేదు. ఎవరు వచ్చి నువ్వేం గెలుస్తావో అక్కడికి వెళ్ళి నువ్వు గెలవు, నీ తలైతే ఎగుతుందని ఎవరు చెప్పడం. ఎందుకంటే కాసేపు జరగబోయేది అదే.
కాబట్టి నాకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాసేపటికి నా యొక్క మానసిక ఆనందం ఏదో ఒక ఉల్లాసం పొందటానికి చేసుకుంటా. అట్లాగే ఎవడైనా ఓడిపోబోయేవాడు ఈ అడావిడి ఎక్కువ చేసుకుంటాడు, గెలిచేవాడు గుంభరంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అసలు ఫస్ట్ నేను ఒక మాట చెప్తాను మా సౌజన్య, రేపు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అయ్యేటప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి బీపీ వచ్చేస్తాయి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా కార్యకర్తలకి బీపీ వచ్చి తెలుగుదేశం ఆఫీస్ పగలగొట్టారని. ఇప్పుడు కాబట్టి తెలుగుదేశం నాయకులు వ్యక్తిగతంగా భద్రతా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ కార్యాలయాలకు కూడా భద్రత పెంచుకోవాలి. వాళ్ళ కార్యకర్తలతో పెంచుకుంటారా లేకపోతే సాయుధులను అడిగి పోలీసులతో పెట్టించుకుంటారో తెలీదు. ఎందుకంటే 90% ఆఫ్ ద పోస్టల్ బ్యాలెట్లు కూటమికి అనుకూలంగా పడతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో వాళ్ళు విసికి వేసారిపోయారు. వాళ్ళ మీద ఈయన కక్ష సాధింపు చర్యలతో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా రాకూడదని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళు కోరుకుంటేనే ముఖ్యమంత్రి అవ్వడం నేను అంటలేదు. అంటే ఫస్ట్ ఓపెనింగే అలాంటి రిజల్ట్ వస్తుంది. వాళ్ళు కాకుండా ఒక 5 లక్షల మంది 4.5 లక్షల మంది కాకుండా ఇంకా ఫ్యామిలీకి 3 చొప్పున వేసుకున్న 20 లక్షల మంది ఉద్యోగులే ఉంటారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలే ఒక రకంగా కంగు తినిపిస్తాయి. ఆ తర్వాత జనరల్ ఓటర్స్ వేసిన ఓట్లు ఏమి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే అవకాశం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కనపట్టల్లా. ఎందుకంటే ప్రతి సాట కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, అన్ని వర్గాల్లో కూడా వ్యక్తం అవుతుంది. వాళ్ళు ఆ రోజు పోలింగ్ రోజు చేసిన ప్రవర్తన కూడా ప్రజలు హర్షించలేకపోయారు. ఒక ఓటర్ని పట్టుకుని వాళ్ళ ఎమ్మెల్యే కొట్టడం కానీ, తర్వాత వివిధ ప్రాంతాల్లో హింసాకాండకు పాల్పడటం కానీ, అది పల్నాడు అవ్వచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, లేకపోతే చంద్రగిరి కావచ్చు, ఎట్లయినా అనేక ప్రాంతాల్లో జరిగిన దాడులు అధికార పార్టీ వాళ్ళు చేసినయే. ప్రతిపక్షం ఎప్పుడు చేయదు, ఎందుకంటే ప్రతిపక్షానికి పోలీస్ సపోర్ట్ ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అధికార పక్షానికి పోలీసులు విపరీతమైన మద్దతు ఇవ్వటం వలన అనేక మంది స్థానభ్రంశం చెందారు. ఎన్నికల విధుల నుంచి వాళ్ళు తొలగించే పరిస్థితి వచ్చింది. అది ఒక పెద్ద ఎగ్జాంపుల్. అది కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ని ఒక సంస్థాత్మక రాష్ట్రాల్లో ప్రథమంగా తీసుకున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఒక సాంప్రదాయ శాంతి భద్రతల్లో కాపాడటంలో కానీ ఉన్నతమైన స్థానంలో ఉంది తప్ప ఈరోజు బీహార్ లాగానో లేకపోతే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం కాదు ఇది. వాటిల్లో అక్కడ ఎక్కువ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి. ఇప్పుడు ఎలక్షన్ ముందు హింస జరిగింది, ఎలక్షన్ తర్వాత కూడా ఇంకా హింస జరిగింది. దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం సిట్టు వేసింది. వాళ్ళ నివేదిక కూడా ఇచ్చారు నిన్న అనుకుంటా. ఇచ్చిన నివేదికలో కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఇవేవో యథాలాపంగా జరిగిన దాడులు కాదు, మనుషుల్ని చంపటానికి ప్లాన్ చేసిన తీవ్రమైన దాడులేనని చెప్పింది. అంటే అంత తీవ్రమైన హింస రేపటానికి అధికార పార్టీకి ఎందుకు అవసరం వచ్చింది? సగ్గా మీకు గనక ప్రభుత్వంలోకి వెళ్ళే అంత మెజార్టీ మీకు వస్తున్నప్పుడు స్మూత్గా మళ్ళీ అధికారంలోకి ఎక్కటమే కదా, ఇంత హింస చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాబట్టి వాళ్ళకి పవర్ పోతుంది. మనం ఈ 5 సంవత్సరాలు నిరాటంకంగా మన పరిపాలన సాగించాము, ఇక ఈసారి వచ్చేటప్పటికి మనకి పరిస్థితి ఎదురు తిరిగిందని తెలవబట్టే వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న హింస జరుగుతుంది. రెండోది పదే పదే ప్రశాంత్ కిషోర్ చెబుతున్నాడంటే వాస్తవం లేని మాట చెప్పడు. ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్ రాశానండి, మీరే ప్రశ్నకి మార్కులు వేసుకోమంటే నేను 100కు 100 వేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఐపాక్ టీం ముందు వాళ్ళు ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, సామాన్లు సర్దుకుని. ఇక్కడ వాళ్ళ అసైన్మెంట్ అయిపోయింది, గెలుస్తాడో గెలవడో తర్వాత మాట. వాళ్ళైతే అక్కడ ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే సెటిల్మెంట్ చేసి పంపించేస్తా. వాళ్ళ ముందుకెళ్ళి నేను ప్రశాంత్ కిషోర్ కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తానంటే వాళ్ళందరూ ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు గెలుస్తానని జగన్ అంటున్నారు. మరి ఎన్నికల వ్యూహకర్త 2019లో ఏం చేశారో, జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఏం జరిగింది అందరం చూసాము. మరి ఆయనకి ఏం తెలిసిందో, ఆయనకి ఏం లీక్లు వచ్చాయో తెలియదు. సో ఆయనకు చాలా కర్రాగంటగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రాదు, ఘోరంగా ఓడిపోతుందని. సో ఇంకా 13 రోజులే ఉంది రిజల్ట్స్కి రావడానికి. సో చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్స్ సో మచ్ దుర్గా కుమార్ గారు.